కోదాడ నియోజకవర్గానికి వస్తే ఏంటి పరిస్థితి? అసలు ఏంటి అంటే జాడ లేదు, జవాబు లేదు, పత్తా లేదు. ప్రెజెంట్ నియోజకవర్గం పరిస్థితి ఎలా ఉందక్కడ? పైగా మీది డ్రాట్ ఏరియా అని మీరే చెప్తున్నారు. ఎండాకాలం. ఏంటి పరిస్థితి అసలు? ఏముంది ఇవాళ పంటలు ఎండిపోయినా పట్టించుకునే పరిస్థితి, తీరిక వాళ్ళిద్దరికీ లేదు పుణ్య దంపతులకి. హ్మ్. ఎలక్షన్‌లప్పుడు మాత్రం మీరు మా పిల్లలు, మాకు పిల్లలు జల్లలు లేరు. మీరే మా పిల్లలు అని చెప్పేసి అన్నారు. హ్మ్. ఈరోజు ఆడ ఎడారిగా ఉందా? లేకపోతే పంటలు ఎండిపోతున్నాయా? ఇబ్బంది పడుతున్నారా? వరదలొచ్చి కొట్టుకుపోతున్నారా? గాలిలో కొట్టుకుపోతున్నారా? పంటలు ఎండిపోయి మామూలుగా గాలికి, దుమ్ముకి ఇబ్బంది పడుతున్నారా? అని చూసే పరిస్థితి లేదు. అయాల వాళ్ళ అవసరం కాబట్టి కోదాడికి ఎన్నికలప్పుడు వచ్చిండ్రు. ఇయాల ప్రజల అవసరం కాబట్టి, ఓటర్ అవసరం కాబట్టి వాళ్ళు దోలాడుకుంటూ హైదరాబాద్ రావాలి. వాళ్ళకి తీరుకుంటే కలుస్తారు. లేకపోతే లేదు. ఇయాల సంపాదనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బిజీ ఉన్నాడు. హెలికాప్టర్ ప్రయాణంలో బిజీగా గడిపేస్తున్నాడు. హ్మ్. నియోజకవర్గ ప్రజలు, ఆయనకు ఓటేసిన ప్రజలు ఎవరేమైనా పర్వాలేదు. అంటే ఇప్పుడున్న ప్రెజెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి గారు అసలు వస్తున్నారా నియోజకవర్గానికి? ఆవిడేమైనా పట్టించుకుంటున్నారంటే బేసిక్‌గా మీ దగ్గరికొస్తున్నారా రైతులంతా ఇప్పుడున్న పరిస్థితులు బట్టి? ఎందుకంటే డ్రాట్ ఏరియా కాబట్టి వాటర్ రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే కరెంట్ లేక డ్రాట్ కాదు. కొన్ని మండలాలు డ్రాట్. అవును. అవును. సో మాకు ఎన్ఎస్‌పి ఏరియా ఆ! నాగార్జున సాగర్ మొదటి నుంచి ఉంది కాబట్టి అప్పుడు కాలంలో మామూలుగా ఒక పంటకు నీళ్ళు వేస్తే రెండో పంటకొచ్చేది కాదు. హ్మ్. హ్మ్. బట్ హ్మ్. ఈరోజు మామూలుగా వరుణుడు కరుణించటం, హరితహారం వల్ల చెట్లు, వర్షాలు మన తెలంగాణ ప్రాంతానికి బాగుండటం, దాని మూలాన వర్షాల మూలాన ప్రాజెక్టులు నిండటం, ప్రాజెక్టుల నుంచి నీళ్లు రావటం 2 పంటలకు వస్తున్నాయి ఎన్ఎస్‌పి కవర్డ్ ఏరియా. బట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఏరియా ఏదైతే గోదావరి జలాలు మా నియోజకవర్గానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ హయాంలో నీళ్లొచ్చినాయో, ఆ ప్రాంతం ఇవాళ దాదాపుగా 50,000 ఎకరాలు మా నియోజకవర్గంలో ఎండిపోయే పరిస్థితి అంటే ఏర్పడింది. ఉంటున్నారా నియోజకవర్గంలో ఆవిడసలు? ఉండరండి. అంటే రైతులేమన్నా వచ్చి మీ దగ్గరికి ఉండరని సమస్యలు చెప్పి తెలిసే ప్రజలు ఓట్లేసిర్రు గదా! 2014లో గెలిచిందప్పుడు నా మీద. నేను టీడీపీ నుంచి పోటీ చేసినా. అవును. అవును. నా మీద గెలిచిన తర్వాత ఆ రోజు నియోజకవర్గానికి అందుబాటులో లేదనే విషయం ప్రజలు అసలు మీరే గమనించారు. నియోజకవర్గంలో ఉండరని చాలా సార్లు ఆవిడ ప్రత్యక్షంగా కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు కనిపించాయి. లేకపోతే ఎలక్షన్ క్యాంపెయినింగ్స్ టైమ్‌లో బాగా మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపించింది అసలు. అంటే పచ్చకామెర్లున్నోళ్ళకి లోకమంతా పచ్చగానే అవుపడుతదన్నట్టు వాళ్ళు ఉండరు గాబట్టి ఎదుటోళ్ళు అట్లా అంటారు. కానీ వాళ్ళు చూస్తే గదా! వాళ్ళు తెలుసుకుంటే గదా! అంటే ఈ రోజు హైదరాబాద్‌కి కనబడుతుంది పరిమితమై వారికి ప్రజలకి అసలు ఎవరుంటున్నారు, ఎవరు ఉండట్లేదు అనేది. ఈ రోజే గాదు. 2014 నుంచి 18 దాకా ఎమ్మెల్యే హోదాలో శాసనసభ్యురాలిగా ఆ రోజు ఉన్నది లేదు. ఓడిపోయిన తర్వాత వచ్చింది లేదు. పట్టించుకున్నది లేదు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పట్టించుకున్నది లేదు. ఆమెకి టికెట్ ఇయ్యొద్దని చెప్పేసి గాంధీ భవన్‌కొచ్చి టికెట్ల టైంలో గొడవ చేసిన సందర్భాలు కాంగ్రెస్ కార్యకర్తలు గూడా ధర్నాలు చేసిన సందర్భాలున్నాయి. కోదాడు ముద్దు పద్మావతొద్దు అని. కోదాడ ముద్దు పద్మావతి వద్దు. రైట్. నైస్ స్లోగన్. అయినా మరి కాంగ్రెస్ కాబట్టి బీఫామ్ వాళ్ళకి ఏ వరకు పరపతి ఉంటే వాళ్ళు తెచ్చుకోగలుగుతారు. పరపతి ఉందని చెప్పి తెచ్చుకున్నారు. ప్రజలు కూడా ఓట్లేసిర్రు. అయాల వద్దన్నోళ్ళే మరి మామూలుగా కొంత ఓట్లేసిర్రు. గెలిపించిర్రు. గెలిచిన జనాలు ఈరోజు మామూలుగా గెలిపించిన జనాలందరూ వాళ్ళ అవసరాల కోసం హైదరాబాద్ కారు కట్టించుకునే పరిస్థితికొచ్చేసింది. రైట్. ఇంకా మరొక విషయానికొస్తే పెహల్గాంలో దాదాపు 28 మందిని టెర్రరిస్టులు అత్యంత కిరాతకంగా చంపేసేటువంటి సందర్భం కనిపించింది. బీజేపీ పార్టీ అంటే ఈ విషయంలో బీజేపీ పార్టీ నిర్లక్ష్యం వహించిందా? లేకపోతే అసలు ఏం జరిగింది అంటారు? అంటే ఇది నిజంగా కూడా ఒక దురదృష్టకరమైన సంఘటన. హ్మ్. వాళ్ళ కుటుంబాలకి ఈరోజు జరిగిన లోటుని ఎవరు తీర్చలేం. హుహు. నిజంగా కూడా వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాం. కానీ ఇది ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వ వైఫల్యం. హ్మ్. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎక్కడికి పోయింది? ఆల్రెడీ హెచ్చరించారని తెలిసింది. ఆల్రెడీ ముందే ఇన్ఫర్మేషన్ ఉంది అని కూడా ఉంది. అంటే కావాల్సిన చర్యలు చేపట్టడంలో వైఫల్యం చెందినట్టే గదా! హ్మ్. విఫలమైనట్టే గదా! హ్మ్. అంటే మోడీ గారికి గాని, బీజేపీ సర్కార్‌కి గాని మొదటి నుంచి ఉన్న ఆనవాయితీ ఏంది? కులాల పేరు మీద, మతాల పేరు మీద రాజకీయం జేయాలి. ఏదో ఒక చిచ్చు పెడితే పబ్లిక్‌లో ఒక లైవ్‌లో ఉండాలి. ఈ కసితోని హిందువులందరూ ఏకం గావాలి. ఏదో ఒక కారణంగానే వాళ్ళు చేయకుండానే ఓసారి ఈ యుద్ధం అంటారు, ఓసారి బోర్డర్‌లో ఎవరో చచ్చిపోయిండ్రని చెప్పేసి వాళ్ళు ఆర్టిఫిషియల్‌గా క్రియేట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటిని అడ్డం పెట్టుకొని వాటి పునాదుల మీదనే కదా వీళ్ళు అధికారంలోకొచ్చింది. హ్మ్. అధికారంలో కొనసాగాలనుకుంటుంది. ఆ క్రమంలో వాళ్ళ నిర్లక్ష్యం ఖరీదు ఇవాళ కొన్ని ఇరవ్ కుటుంబాలు. 28 ప్రాణాలు. కుటుంబాలండి. ఒక కుటుంబం. ప్రాణాలు చచ్చిపోయినోళ్ళే కాదు కదా! వాళ్ళ మీద ఆధారపడ్డ తల్లిదండ్రులు, వాళ్ళకు పుట్టిన పిల్లలు, వాళ్ళని చేసుకున్న భార్యలు, వీళ్ళందరి జీవితాలు ఏం బట్ కావాలి? ఇక్కడ తెలంగాణలో చూస్తే జరిగినటువంటి ఇన్సిడెంట్‌కి అగైనెస్ట్‌గా వీళ్ళంతా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. అంటే టెర్రరిస్ట్‌ల గురించి అయితే చాలా స్లోగన్స్ ఇచ్చారు. ఎలా చూడాలసలు దీన్ని?
మీకు అనునిత్యం అక్కడ జరుగుతుందనే విషయం తెలిసిన తర్వాత, కాశ్మీర్ అనేది ఒక సున్నితమైన ప్రదేశం అని చెప్పి తెలిసిన తర్వాత, ఎప్పటికప్పుడు వాళ్ళకి రక్షణ కవచంగా కావాల్సిన ఏర్పాట్లు చేయాల్సిన, బందోబస్తు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహించింది? ఏ రోజుకి ఆ రోజు ఏం జరుగుతుందనేది పర్యవేక్షించాల్సిన మంత్రులు ఎందుకు నిర్లక్ష్యం వహించారు? మీ వ్యవస్థలో ఇంటెలిజెన్స్ విభాగం ఎందుకు పనిచేయలేదు? ఆ వైఫల్యం మరి ఒకప్పుడు చిన్న రైలు ప్రమాదం జరిగితే, ఆ రైలు ప్రమాదంలో మరణించిన వారికి సంతాప సూచికగా నేనొక మంత్రిని అయ్యుండి నా శాఖలో నీకు జరిగిందని చెప్పేసి రాజీనామా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇంతమంది మరణానికి కారకులైన బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందో నైతిక బాధ్యత వహించి ఆలోచించుకోవాలి వాళ్ళు.